అత్తయ్య ఎలా ఉంది డ్రెస్? ఓకేనా? డబుల్ ఓకే. అక్కడ నువ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటావు. అంత బాగుందా? అసలు నువ్వెవరివి పింకీ? ది గ్రేట్ ధర్మావతి గారి మనవరాలివి, ఈ ఇంటి వారసురాలివి. నీ డ్రెస్ సెలెక్షన్ మా అమ్మ ఆలోచన అంత గొప్పగా ఉంది. నీ డ్రెస్ అయితే అదిరిపోయిందనుకో. డోంట్ వరీ. థ్యాంక్ యూ అత్తయ్య. డాడీ, నా డ్రెస్ ఎలా ఉంది? నీలాగే చాలా బాగుంది. ఇంతకీ స్వీటీ అక్కడ? ఏమో డాడీ, నాకు తెలీదు. ఇంట్లో ఎక్కడా లేదండి. బయట ఎక్కడైనా ఆడుకుంటుందేమో. ఒకసారి వెళ్ళి చూడండి. సరే, నేను చూస్తాను. నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. బ్యాడ్ పోలీస్! బ్యాడ్ పోలీస్! వాచ్మ్యాన్, ట్యాప్లో నీళ్లు సరిగా రావట్లేదు. ఎందుకు? మాకు కూడా అలాగే వస్తున్నాయి అత్తయ్య గారు. కార్తీక్, నువ్వు అసలు మోటార్ నిజంగా ఆన్ చేసావా? ఏంటి ఇంకా రావట్లేదా? ఆగి ఆగి సన్నగా వస్తున్నాయి. సంపులు ఏదైనా అడ్డుపడి ఉండొచ్చు. నేను వెళ్ళి చూస్తాను. బ్యాడ్ పోలీస్! బ్యాడ్ పోలీస్! బ్యాడ్ పోలీస్! బ్యాడ్ పోలీస్! బ్యాడ్ పోలీస్! బ్యాడ్ పోలీస్! ప్లీజ్ హెల్ప్ మీ! ప్లీజ్ హెల్ప్ మీ! ప్లీజ్ హెల్ప్ మీ! ప్లీజ్ హెల్ప్ మీ! బ్యాడ్ పోలీస్! నన్ను కాపాడు బ్యాడ్ పోలీస్! బ్యాడ్ పోలీస్! స్వీటీ, బ్యాడ్ పోలీస్! నన్ను పైకి తీసుకెళ్ళ బ్యాడ్ పోలీస్! స్వీటీ. నేను వస్తున్నాను. బ్యాడ్ పోలీస్! నీకేం కాదు, నీకేం కాదు. ఎక్కు, పైకి ఎక్కిస్తాను, పైకి ఎక్కిస్తాను.
స్వీటీ నేను వస్తాను పదమ్మా. పద. స్వీటీ, స్వీటీ స్వీటీ అందులో ఎలా పడ్డావు? అమ్మో, ఇప్పుడు స్వీటీ నా పేరు చెప్తే నేను అందరి ముందు బ్యాడ్ అయిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి? ఏమైందమ్మా చెప్పు. అది పింకీ అక్క. ఏయ్, ఏంటి పింకీ అక్క అంటున్నావు? నేను తోసానని చెప్తావా ఏంటి? నీకు నా మీద కుళ్ళు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. నేను ఇంటికి రావడం నీకు ఇష్టం లేదు. అందుకే ప్రతిసారి నన్ను ఏదో ఒక విధంగా ఏడిపిస్తున్నావు. అదేం లేదక్క. ఎందుకలా అనుకుంటున్నావు? నోర్మోయ్. డాడీ, నేను తనకు అస్సలు ఇష్టం లేదు. మమ్మీ, నేను నీకు దగ్గర అవ్వడం దానికి అస్సలు ఇష్టం లేదు. అలా ఎందుకు అనుకుంటావు పింకీ? తనకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చెప్పమ్మా, ఏం జరిగింది? చెప్పు చెప్పు అంటే ఏం చెప్తుంది కార్తీక్? దీనికి అసలే కాళ్ళు ఒక చోట నిలబడవు. జింక పిల్లలా ఎగురుకుంటూ వెళ్తుంది. జారిపోయి సాంపులో పడి ఉంటుంది. స్వీటీ అంత అజాగ్రత్తగా ఉండే మనిషి కాదు వదినా. తనకి ముందు చూపు, ముందు జాగ్రత్త చాలా ఎక్కువ. అంటే ఏంటి? మా సకల వెళ్ళి ఆ స్వీటీని అందులో తోసేసిందంటవా? మావయ్య, నేనెక్కడ తోసాను? ఆహా, తోయలేదనే కదా చెప్తున్నాను. తోయినప్పుడు తోయలేదు అని చెప్పడం దేనికి? సైలెంట్ గా ఉంటే సరిపోతుంది కదా. అసలు సకల తోయలేదంతే. ఇంకా ఆపుతారా? ఒక పక్క స్వీటీ పెద్ద కంఠం నుంచి బయటపడింది. కొంచెం కూడా సీరియస్నెస్ లేదా మీకు? స్వీటీ, నువ్వు చెప్పమ్మా, అసలేం జరిగింది? మావయ్య, ఇది నా పేరు చెప్తుందంటావా? నువ్వు చేయలేదు కదా. చేయలేదు, కానీ దానికి నా మీద కోపం ఉంది కదా. ఇరికించడానికి ఏమైనా చెప్తే? అవకాశం ఉంది. చెప్పు స్వీటీ, నీకే భయం లేదు. నేను అందులోకి తోసింది ఎవరైనా సరే ధైర్యంగా చెప్పు. వాళ్ళ సంగతి బ్యాడ్ పోలీస్ చూసుకుంటారు. చెప్పు. నువ్వేం భయపడకమ్మా, చెప్పు. బలవంతం చేస్తావేంటి కార్తీక్? వదిలే. అక్క, ఇది పిల్లల విషయం, నువ్వు జోక్యం చేసుకోకు. నువ్వు చెప్పమ్మా. నీకు నా మీద కోపం ఉన్నా నాకు నీ మీద ప్రేమ ఉందక్క. పింకీ అక్క కట్టుగా వెళ్తుంటే
నేను అక్కతో ఆడుకుందామని వెళ్ళాను. అది మూత తీసి ఉండడం నేను చూడలేదు. అందుకే పొరపాటున జారి అందులో పడ్డాను. చూసుకోవాలి కదమ్మా. సారీ బ్యాడ్ పోలీస్, ఇంకెప్పుడు అలా చేయను. నీ తప్పేం లేదులేమ్మా. ఆ వాచ్మెనే సరిగ్గా చూసుకుని ఉంటాడు, వాడిదే తప్పు. సరే, ఇకపై జాగ్రత్తగా ఉండు. అలాగే బ్యాడ్ పోలీస్. సరే సరే, పార్టీకి లేట్ అవుతుంది, పిల్లల్ని రెడీ చేయండి. నానమ్మ, ఏమనుకోవద్దు, నేను ఆ పార్టీకి రాను. ఏమైంది స్వీటీ? ఇందాక వెళ్తానన్నావు కదా. మూడేం బాలేదు బ్యాడ్ పోలీస్, నేను ఇంట్లోనే ఉంటాను. నాన్న, తను ఇంట్లోనే ఉంటాను అంటుంది కదా, మనం వెళ్దాం పదండి. పింకీ, నీకు ఇందాకే చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్ళాలి, ఏం చేసినా ఇద్దరూ కలిసే చేయాలని. బ్యాడ్ పోలీస్, అక్కనేమనొద్దు, నాకే వెళ్ళడం ఇష్టం లేదు. స్వీటీ, నిజం చెప్పు, నీకు నిజంగా మూడ్ బాలేదా, లేక ఎవరైనా ఏమైనా అన్నారా? నన్నెవరంటారు ఫ్రెండు? అందరూ నన్ను బాగా చూసుకుంటారు. అక్కేదో సరదా కంటుందంతే. అక్కంటే నాకు చాలా ఇష్టం. అక్కకు కూడా నేనంటే చాలా ఇష్టం. నో, ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉంటే ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు. నువ్వు పార్టీకి వెళ్ళు. పింకీ, స్వీటీని పిలు. నువ్వు పిలిస్తే స్వీటీ తప్పకుండా వస్తుంది. పిలు. అలా బలవంతం చేస్తావేంటి కార్తీక్? వదిలేయచ్చు కదా. అక్క, నువ్వు జోక్యం చేసుకోవద్దు, ఇది పిల్లల విషయం. నువ్వు పిలువమ్మా. అలాగే డాడీ. స్వీటీ, నువ్వు రాకపోతే అమ్మ నాన్న బాధపడతారు. వాళ్ళని బాధ పెట్టకూడదు అనుకుంటే నువ్వు నాతో పాటు రావాలి. నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను. వద్దొద్దు, వెళ్దాం, నేను కూడా వస్తాను. దాట్స్ గుడ్. పల్లవి, స్వీటీని తీసుకెళ్ళి రెడీ చేయి. రా స్వీటీ. పింకీ, ఈ సంపు ప్లాన్ నీదే కదా? చిచి, నేనెందుకు అలా చేస్తాను? తనే కాల్జారి పడిపోయానని చెప్పింది కదా. ఇది మామూలు కీలాడి కాదు సకల, మంచి జగజ్జంత్రి. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు మావయ్య. ఎవరికి ఎవరు హెల్ప్ చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఎవరు చేశారంటావు?
ఎలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నాను. ధర్మవతి, ఇన్నేళ్లు గడిచినా ఇంత వయసొచ్చినా కూడా ఆ గ్లామర్ మాత్రం తగ్గలేదు. నువ్వు కూడా అంతే. ఇంత వయసొచ్చినా కూడా ఆ చిలిపితనం ఇంకా నీకు పోలేదు. ప్రియా, ఇట్రామ్మా. ఇదిగో నా మనవరాలు. హాయ్ ప్రియా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ ఆంటీ. ఇటివ్వు. ఇదిగో నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను, తీసుకో. హాయ్, హ్యాపీ బర్త్డే. ఇదిగో నీకోసం గిఫ్ట్. థ్యాంక్ యూ. అందులో నా గిఫ్ట్ నేనే తయారు చేశాను తెలుసా? ధర్మా, నీలాగే నీ మనవరాలు కూడా చాలా టాలెంటెడ్. అచ్చుగుద్దినట్టు అన్ని నీ పోలికలే ఉన్నాయి. నాన్సెన్స్. మా అమ్మ పోలికలు దానిలో ఉండడం ఏంటి? అది మా ఇంటి మనిషే కాదు. ఈ పాప మా ఇంటి వారసురాలు. ది గ్రేట్ ధర్మావతి మనవరాలు. పేరు పింకీ. ఓ, అలాగా. రాజ్యలక్ష్మి, ఇక్కడే నుంచి నువ్వు మాట్లాడతావేంటి? లోపల తీసుకువెళ్ళు. సరే సరే, లోపలికి పదండి. రా పింకీ, పదమ్మా. వదినా, ఇప్పుడు ఆ డీటెయిల్స్ చెప్పడం అంత అవసరమా? ఏ డీటెయిల్స్? స్వీటీ గురించి. అవసరమే. మా పింకీకి దక్కాల్సిన గౌరవం దానికి వెళ్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇక్కడే కాదు, ఇంకెక్కడైనా ఇలాగే మాట్లాడతాను, ఇలాగే చేస్తాను. పసిపిల్లలు వదినా, నువ్వు మాట్లాడే ప్రతి మాట వాళ్ళ పసి మనసుల్ని ఎంత గాయపరుస్తుందో కొంచెమైనా అర్థమవుతుందా నీకు? ఎవరేమైపోతే నాకేంటి? నాకు నా పింకీయే ముఖ్యం. అయినా ఎవరో దారిన పోయే వాళ్ళ కోసం నేను ఆలోచించడం ఏంటి? అంతగా నీకు బాధ అయితే ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపో. వదినా, అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? ఆపండి. ఇది మనిల్లు కాదు, ఇష్టం వచ్చినట్టు గొడవ పడ్డానికి. మనమిక్కడ పార్టీకొచ్చాము. నలుగురిలో గొడవ పడకండి, పదండి. అవునవును, ఏమండి, ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. మీరు? నువ్వుంటే ఇంకేం చెప్తాడు? నేను ఈయన బాగా క్లోజులండి. అవునా? చాలా క్లోజులండి. మీరు మాట్లాడుతూ ఉండండి. తాయారు, మంగ తాయారు. ఏమే, ఎలా ఉన్నావు? మీరు? నేనే మంగని. ఓ, బాగున్నారండి? సరే, మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి మన వాళ్ళు పలకరించేస్తాను. తాయారు, మంగ తాయారు. మాటలు స్వీటు, చేతులు ఏమో ఫాస్ట్.
అమ్మా, ఈ రాజ్యలక్ష్మి అంటే పిసినారు కదా, ఇంత గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేశారేంటి? తన కోసమైతే పొదుపుగా చేసేది. ఇది మనవరాలి బర్త్డే కదా, వారసురాలికి చేసేటప్పుడు ఆ మాత్రం ఉంటుంది కదా.